రోజు పాపది అన్నప్రాసన్న అన్నమాట. చిన్నారి తల్లి చిన్నారి తల్లి ఏమైనా సరే ఈ రోజు ఇంపార్టెంట్ అంటే దానికి 100% సపోర్ట్ చేస్తుంది. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. అన్నప్రాసన వరకు ఎట్లన్నా అంబాడాలా ఎట్లన్నా పాకాలని అనుకున్న పాకనైతే వాకింది. ఇక చూడరు మరి వెన్నెల ఏం టచ్ చేసిందో. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి. హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో నా చిన్నవ్వ లేచింది. ఈరోజు పాపది అన్నప్రాసన్న అన్నమాట. పొద్దున్న దానికి తాను చేపించి దాన్ని పడుకోబెట్టినాము. బట్ కొంచెం సౌండ్ అయినా సరే వెన్నెలమ్మ లేచి చూస్తుంది నేనేదో మిస్ అయిపోతున్నా అని చెప్పేసి. అందుకోసం ఇక దాన్ని పక్కన పెట్టుకొని నేను తయారైపోతున్నాను అనమాట. సో నేను 6వ నెల 6వ రోజు అన్నప్రాసన్న చేస్తున్నా. అదంతా ఎట్లా జరిగిందనేది మీరు రియాలిటీ వీడియోలో చూడబోతున్నారు. సో మీ అందరికీ తెలుసు నాకు ఇంపార్టెంట్ అకేషన్ ఏదైనా సరే చిట్టి మేకప్ చేస్తుందని. సో ఈ రోజు కూడా చిట్టి మేకప్ వేస్తుంది. అండ్ అన్నప్రాసన్న డెకోర్ అంతా కూడా లలిత డాల్స్ నుంచి చేస్తున్నారన్నమాట. సో అంటే థీమ్ అనుకున్నారు వాళ్ళే. ఎంట్రీ కార్డ్ నుంచి వెనకాల బ్యాక్ డ్రాప్ డెకోర్, తర్వాత ఇవి టచ్ చేసే ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా వాళ్ళే అరేంజ్ చేసినారనమాట. అండ్ మైల్ స్టోన్ కార్డ్స్ ఉంటాయి కదా, ఊ కొడితే ఉండ్రాలు, బోర్లో పడితే బొబ్బట్లు, ఇవన్నీ కూడా వాళ్ళే అరేంజ్ చేసిర్రు. సో ఒక దిక్కు డెకోర్ అవుతుంది, ఒక దిక్కు నేను రెడీ అవుతున్నా. సింపుల్ గానే పెట్టుకున్నాను ఎందుకంటే ఇంట్లోనే లిమిటెడ్ పీపుల్ తోనే ఫంక్షన్ చేసుకుంటున్నాను కాబట్టి. అండ్ నాకు ఈ నోస్ పిన్ మహి ఇచ్చింది. మహి శివన్ నా శ్రీమంతంకి ఇద్దాం అనుకుంది. బట్ నేను దీని అన్నప్రాసన్నకి పెట్టుకుంటున్నా. అంటే హైదరాబాద్ లో చేసుకోలేదు కదా అందుకే అది ఇవ్వలేదు, లేకపోతే ఇంటికి వచ్చి ఇస్తా అన్నది. ఇంకా అది అట్లా డిలే అయిపోయింది. సో మొత్తానికైతే ఇట్లా సింపుల్ గా రెడీ అయిపోయినాను. సో నేను కూడా పాపకి నా శారీకి మ్యాచింగ్ అవుట్ఫిట్టే తీసుకున్నాను. అండ్ మా ఆయనకు కూడా నా శారీకి మ్యాచ్ అయ్యే కుర్తానే తీసుకున్నాను అనమాట. సో ఇది నేను ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తాను శారీ ఎక్కడ తీసుకున్నాను, పాప డ్రెస్ ఎక్కడి నుంచి తీసుకున్నాను అనేది. సో ప్లీజ్ వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇంట్లో ఏ పూజ అయినా సరే ఫస్ట్ నేను దేవుని పూజ చేస్తాను, అది మీ అందరికీ తెలిసే కదా. సో పొద్దున్నే లేచి దేవుని అంతా తయారు చేసుకొని నేను తయారైపోయి దీపం అయితే పెట్టినాను అనమాట. ఈ ఇంటికి షిఫ్ట్ అయినాక ఫస్ట్ జరుగుతున్న పండగ. అట్లనే బయట తులసి కోట దగ్గర కూడా దీపం పెడుతున్నా. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం అర్చత ప్రార్చత ప్రియమేధాసు వర్చతాః అత్యంత పుత్రకావత వర్ణ ధృతువర్చత. సో ఇట్లా అయ్యవారిని పిలిపించుకొని అన్నప్రాసన చేయించుకుంటున్నాం అనమాట. గుళ్ళో చేయించుకుందాం అనుకున్నాం బట్ గుళ్ళో ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ కాబట్టి ఇంకా ఇంట్లోనే చేసుకుందాం అని చెప్పేసి ఇంట్లోనే అయ్యవారిని పిలిపించుకొని మంచిగా పూజ చేసినాము. విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః. ఆ అమ్మాయికి 7 వేలతో నుంచి కళ్ళకు నీళ్ళు వద్దు. అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః నాయకాయ శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః. దున్నవుతున్నావు. దామోదరాయ నమః శంకరాయ నమః వాసుదేవాయ నమః వృద్ధినాయ నమః నిర్ధాయ నమః పురుషోత్తమాయ నమః ధోక్షజాయ నమః రాజసింహాయ నమః. మమ అనుకోండి మనసులో. ఉపాత్త సమస్త దుఃఖద్వారాం శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్యాం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శివజ్యోతి నామ్ని యజమానస్య పుత్రికస్య వెన్నెల నామ్ని సా కుటుంబిన. అదేందో కానీ వెన్నెల పూజ అన్నా షూట్ అన్నా ఏమైనా సరే ఈరోజు ఇంపార్టెంట్ అంటే దానికి 100% సపోర్ట్ చేస్తుంది. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. పవిత్రే పరిశిష్టతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వాయురకం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణావాప పశవాపో నమాపో. సో అట్లా అయ్యవారి మంత్రాలు చదువుతా ఉంటే అయ్యవారినే చూస్తూ ఉంది. అకించనార్తిమార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వజర్వనం ప్రపంచనాశ భీషణం ధనంజయాది భూషణం కపోలదాన వారణం భజే పురాణ వారణం. చిన్నారి తల్లి చిన్నారి తల్లి నా నింగి.
అండ్ నేను వెన్నెల గురించి చెప్పాల్సిన విషయం ఏంటంటే నేను 3 నెలలప్పటి నుంచి కడుపులో ఉన్నప్పటి నుంచే వెన్నెలతో మాట్లాడడం స్టార్ట్ చేసిన. ఆఫ్ కోర్స్ బేబీ గర్ల్ బాయో తెలియదు కాబట్టి బేబీ చిన్న గున్ను అనుకుంటూనే మాట్లాడినా. నాకు ఎట్లెట్లు ఉండాలా, ఏం కావాలా, ఏంటిది అని చెప్పిన. అందులో భాగంగానే షూట్స్ మన లైఫ్, అవి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి, దేవుణ్ణి మంచిగా నమ్మాలి, దేవుడే మనకు దిక్కు, ఇవన్నీ చెప్పిన. ప్రస్తుతానికైతే ఈ 2 విషయాలల్లో నేను అనుకున్నట్టే 100% వెన్నెల నాకు సపోర్ట్ చేస్తుంది. అండ్ చాలా కామ్ అండ్ పీస్ఫుల్ బేబీ. నేను ఎప్పుడు కోరుకునేదాన్ని నాన్న లెక్క ఓపిక ఉండాలా, నాన్న లెక్క అన్న అర్థం చేసుకోవాలా, నాన్న లెక్క పడుకోగా నిద్ర రావాలని చెప్పేసి ఈ అన్ని క్వాలిటీస్ కూడా నా వెన్నెల్లో నేను చూస్తున్నా. సో మీ దాంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే ప్లీజ్ 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 రోజు మీ బేబీతోని మాట్లాడండి. మీ బేబీకి మీరు ఎట్లుండాలనుకుంటున్నారో చెప్పండి, అందులో కొంచెమన్నా వస్తుంది 100%గా. ఎందుకంటే నా బేబీలో నేను కోరుకున్న క్వాలిటీస్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నట్టే నాకు అనిపిస్తున్నాయి ఇప్పటి మందానికి. ఫ్యూచర్లో ఇంకా ఎట్లా ఉంటుంది అనేది ఇంకా చూడాలి మనం కూడా. ఇంకా అయ్యవారు పూజ చేసినాక వెన్నెలకు బట్టలు పెట్టినాక డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చినాం అనమాట. ఇంకా పూజ అవుతా ఉంటే మా వాళ్ళందరూ అచ్చుడు స్టార్ట్ చేసినారనమాట. సో వెన్నెల్లి కొద్దిసేపు పక్కకి ఇచ్చేసి మళ్ళీ పూజ చేసుకుంటున్నాం. ఎందుకంటే అంతసేపు దాన్ని కూర్చుని పెట్టు ఇబ్బంది అనిపించింది. మధ్యలో పాలు తాగిపించిన, అందుకోసమని బర్పింగ్ కూడా చేపించేసినాం అనమాట. అందరిని చూసుకుంటే ఎంత మంచిగా నవ్విందో. ఫైనల్గా అన్నప్రసన్న అది లడ్డు మళ్ళీ తీసుకో. 4 సార్లు. నేను 4 సార్లు పెట్టింది, దానికంటే 3 ఇద్దరు ఎక్కువ పెట్టింది ఒకటేసారి. అయిందా? రుచి బాగా అనిపిస్తుంది. ఏ తొలి అమ్మమ్మ చేసింది. లడ్డు మంచిగా అంటారా పెడతా, నేను పెడితే తీసిందా? శతమానం భవతి శతాయుః పురుతః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. ఆరోగ్యాభివృద్ధిరస్తు తదాస్తు. దేహ సృష్టి శరీర పుష్టి వజ్రదేహతా సిద్ధిరస్తు తదాస్తు. మనస్సంకల్పిత కార్య సిద్ధిరస్తు తదాస్తు. శుభగం శుభం. కౌసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది. ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత అయ్యవారి బ్లెస్సింగ్స్ అట్లనే అక్కడ ఉన్న వాళ్ళతో మంచిగా హారతి ఇప్పించినారనమాట. మా వాళ్ళందరూ హారతి ఇచ్చేసినారు. శతమానం భవతి శతాయుః పురుతః శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. యజమానస్య పుత్రికస్య అఖండ ఆయుష్ ఆరోగ్యత ఫలసిద్ధిరస్తు. వజ్రదేహత, వజ్రం వలె శరీరం కావాలి మా అమ్మవారు అనుకున్నారు. ఇక ఇక్కడ డెకరేట్ చేసిన ఐటమ్స్ అన్ని వెన్నెలకు చూపిస్తున్నా. అండ్ ఇక్కడ వీర్ వెన్నెల బెస్ట్ ఫ్రెండ్. ఇక దాని తర్వాత ఒక్కొక్కళ్ళు వచ్చి మంచిగా వెన్నెలకి అన్నప్రాసన చేసినారనమాట. అందరు తినిపిస్తున్నారని అనుకోకండి, జస్ట్ స్పూన్తోని అట్లా ఆనిచ్చినాం అంతే. అండ్ నేను ఏం రెసిపీ చేసిన అనేది కూడా నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే దీని గురించి రకరకాలుగా మాట్లాడతారు, అది నాకు ఇష్టం లేదు. సో మాకు తెలిసినట్టుగా మాకు తోచినట్టుగా మేము చేసినాం. నాకు తెలుసు స్వీట్ సాల్ట్ పిల్లలకు అవాయిడ్ చేయాలని నేను అవాయిడ్ చేసినాను. ఓకేనా? అస్సలు మీరు ఆ విషయంలో కంగారు పడకండి. ఎండ్ ఆఫ్ ద డే వెన్నెల నా బిడ్డ, మీ అందరికన్నా ఎక్కువ నేనే దాని మంచి చెడ్డలు కోరుకుంటాను
కాబట్టి సో ప్లీజ్ అందుకోసమే నేను ఇంకా ప్రాసెస్ని కూడా చూపెట్టలేదన్నమాట. కొంతమంది ఏమో ఒక్కసారికి అది అవుతుందా అని అంటారు, ఇంకొంతమంది ఏమో ఒక్కసారికి ఎట్లా అవుతుంది అని అంటారు. ఇవన్నీ ఎందుకని చెప్పేసి నేను అసలు ఆ ప్రాసెసే చూపించలేదు. ఇక ఇంట్లో నాకు దోచినట్టు పిడికెడు బియ్యము డేట్స్ వేసేసి మంచిగా పరమాన్నం అనుకొని ఏమంటారు అన్నప్రాసనకు సంబంధించింది చేసేసినాం. ఇక నెక్స్ట్ ద ఫైనల్ ఘట్టం ఏది టచ్ చేస్తుందో చూడాలని చెప్పేసి సో అందరూ ఏమంటారు ఇట్లా అన్నీ పెట్టిస్తారు కదా. సో నేను కూడా అట్లనే పెట్టించినాను అనమాట. 2 months 19 daysకే బోర్ల పడ్డది. కాకపోతే ముందుకు దేకుడు అంటాం మేము, మీరు పాకుడు అంటే మళ్ళీ అంబాడ్డం అంటారు. సో అట్లా కొంచెం ఫార్వర్డ్ జరిగేది అయితే కొంచెం స్లోగానే ఉండే. బట్ సర్ప్రైజింగ్లా 6th month స్టార్ట్ అవుతుంది అనే సప్పటిసంది ఫాస్ట్గా ముందుకు వచ్చుడు స్టార్ట్ చేసింది అనమాట. అన్నప్రాసన వరకు ఎట్లన్నా అంబాడాలా ఎట్లన్నా పాకాలని అనుకున్నా పాకనైతే వాకింది. ఇక చూడరు మరి వెన్నెల ఏం టచ్ చేసిందో. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా. మొత్తానికైతే నా వెంకటేశ్వర స్వామిని టచ్ చేసింది. లడ్డూ తీసుకుంది. అక్కడ చాలా కలర్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి. అయినా సరే వెన్నెల తిరుపతి లడ్డూనే తీసుకుంది. ఎందుకంటే ఇది వెంకటేశ్వర స్వామి ప్రసాదం, మీ అందరికి తెలియంది కాదు కదా. అట్లా లడ్డూ ముట్టుకుంది. అయినా సరే బెస్ట్ ఆఫ్ 3 బెస్ట్ ఆఫ్ 4 అనుకుంటా అటు తిప్పి ఇటు తిప్పి పాపం వెన్నెల్ని మస్తు సేపు ముందుకు వచ్చేందుకు ట్రై చేయించినాం. దానికి ఇక లంగా తట్టుకోకపోతే ఇంకా ఫాస్ట్గా వచ్చి టచ్ చేసుకునేది అనమాట. కాకపోతే ఇంకా వీడియోల్లో బ్యూటిఫుల్గా ఉండాలి కాబట్టి మేము ఆ డ్రెస్తోనే చేసినాం. అండ్ అది కంఫర్ట్ లేకపోతే ఖచ్చితంగా తీసేసేటోళ్ళం. అది కంఫర్ట్గానే ఉంది. ఏదో టచ్ చేయాలని చెప్పేసి దానికి ఎందుకు డ్రెస్ చేంజ్ చేయడం, ఈవెంట్ డిస్టర్బ్ చేయడం అని ఇంకా ఆ డ్రెస్తోనే ఉంచి అటు తిప్పి ఇటు తిప్పి 4-5 సార్లు ఆడించినాం ఈ ఆట. పట్టుకో అది వెరీ గుడ్. ఏం కావాలి చెప్పు, నీకు ఏం కావాలి 2 సార్లు దేవుడే నాలుగు పూజలు చేసుకుంటూ ఉంటావా? ఇద్దరు ఇంట్లోకి చెలబడతాడు మీ అయ్య అద్దా. అయ్యా సగం పైసలు దీపాలు ఆడికాయ కమాన్ నాని లడ్డు వెన్నెల నాని అట్లా మీరు పట్టు పట్టు స్టెటెస్కోప్ పట్టు తాతయ్యది పట్టు పట్టింది. నువ్వు అట్లా తిన్నట్టు నేను పడుతుంటా. మేము తింటున్నాం. స్వీట్ ఉంది కదా. అమ్మనికి వచ్చిందిరా. మధ్యలో డ్రైమంటారా రే అంటే నువ్వు వెన్నెల అనమాట. మధ్యలో నాని లడ్డు అత్తకిసి అత్తకిసి ఓకే ఇక దాని తర్వాత ఒక్కొక్కళ్ళు అందరు వచ్చి మంచిగా అన్నప్రాసన చేపించినారనమాట. అదే గిన్నె అదొకటే స్పూను, అందులో మీకు క్లియర్గా చూస్తారు. ఒక్క మెతుకు కూడా దాని లోపలికి పోదన్నమాట, జస్ట్ ఆనిస్తారు అంతే.
వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువైవమ్మ నా ఊహల్లో నా ఊరే గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి ఇక మా వాళ్ళు ఎవరెవరు వచ్చిర్రు మేమేమేమి వంటలు పెట్టినాం ఎట్లా జరిగింది ఈవెంట్ అనేది మొత్తం చూడండి.